అందరికీ శనార్థులు జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇవాళ మీకు మంచి గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చిన. గదేందో చూడుర్రి. రోజు సోషల్ మీడియాలో మస్తు రకాల వీడియోలు ట్రెండ్ అయితా ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు నవ్వు తెప్పితే, కొన్నేమో వారెవ్వా అనే లెక్కనే ఉంటాయి. కానీ ఇంకొన్ని వీడియోలు మాత్రం మనసును కదిలిస్తాయిలా. గసొంటి మనసును కదిలిచ్చే వీడియోలో గిది కూడా ఒకటి. మధ్యతరగతి కుటుంబాలు పిల్లల్ని చదివిచ్చుడే మస్తు భారంగా ఉంటది. చక్కగా పైసలు లేక ఇబ్బందులతోటి ఇప్పటికే మస్తు మంది చదువు బంద్ చేసి పనులు చేస్తున్నారు. అయితే వాళ్ళ కళను నెరవేర్చుకుంటానికి మస్తు మంది ఇంకా కట్టబడుతూనే ఉంటారు. గట్లనే మధ్యతరగతికి చెందిన ఓ ఢిల్లీ షాయి వల్ల వాళ్ళ బిడ్డను ఎంతో కట్టబడి చదివిపించిండు. గా బిడ్డ కూడా మస్తు కష్టపడి ఎంతో కట్టతరవైన సిఏ ఎగ్జామ్ క్రాక్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తుంది. ఢిల్లీకి చెందిన ప్రజాపతి అనే వ్యక్తి టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు అమిత అనే బిడ్డ కూడా ఉంది. తను కట్టాలు పడ్డట్టు ఆయన బిడ్డ కూడా పడద్దని కూతుర్ని పెద్ద చదువులే చదివిచ్చిండు. కుటుంబం నుంచి ఎసొంటి కట్టాలు చీదరింపులు వచ్చినా తట్టుకొని గట్టిగా నిలబడ్డాడు. ఆఖరికి కూతురు అమిత తన తండ్రి కలను సాకారం చేసిందుల్లా. 10 ఏళ్లు కట్టబడి చదివిన తన కళ నెరవేరింది. మొత్తానికి చార్టెడ్ అకౌంట్ పరీక్షల ఉత్తీర్ణత సాధించింది. ఇక ఆమె తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఓ వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట మస్తు వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెప్పుకుంటా లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు.